షుగర్ తగ్గిపోతుంది, బరువు కరిగిపోతుంది అంటూ బెండకాయ నీళ్ల గురించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూశారు కదా? కాని ఇది నిజమా? లేక మన ఆరోగ్యానికే నష్టమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే బెండకాయ నీళ్లు ఎవరికీ ఉపయోగం, ఎవరికీ ప్రమాదం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వైద్య సలహా కాదు, సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆధారంగా ఇచ్చే అవగాహన మాత్రమే. బెండకాయ నీళ్లు మాయమందు కాదు, కాని సరైన జీవనశైలిలో ఒక చిన్న సహాయకారి కావచ్చు. బెండకాయలో ఉండే జిగురు పదార్థాన్ని మ్యూసిలేజ్ లేదా సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఈ ఫైబర్ ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుంది, షుగర్ రక్తంలోకి ఒక్కసారిగా చేరకుండా సహాయపడుతుంది. సరైన విధానం ఇలా ఉంటుంది: 4-5 లేత బెండకాయలు తీసుకుని కడిగి, ముక్కలు చేసి 1 లేదా 2 గ్లాసుల నీళ్లల్లో 8-12 గంటలు ఫ్రిజ్లో నానబెట్టాలి. ఉదయం వడగట్టి తాగాలి, మరిగించకూడదు. ఎక్కువ రోజులు నిల్వ పెట్టకూడదు. షుగర్ కంట్రోల్కు సపోర్ట్. బెండకాయ నీళ్లు డయాబెటిస్కు మందు కాదు, కానీ షుగర్ అబ్జార్ప్షన్ నెమ్మదింపచేయడంలో కొంతవరకు సహాయపడుతుంది. డయాబెటిస్ మందులు ఎప్పటికీ ఆపకూడదు. బరువు నియంత్రణ. ఇది లో క్యాలరీ డ్రింక్. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది, ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. జీర్ణక్రియ, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు కొంతమందిలో ఉపశమనం కలిగించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన భాగం. కిడ్నీ రాళ్లు ఉన్నవారు బెండకాయ నీళ్లు తాగకపోవటం మంచిది. రక్తాన్ని పలచబరిచే మందులు వాడేవారు విటమిన్ కే ప్రభావం వల్ల డాక్టర్ సలహా తప్పనిసరి. సెన్సిటివ్ స్టమక్ లేదా ఐబిఎస్ ఉన్నవారిలో గ్యాస్, ఉబ్బరం పెరిగే అవకాశం ఉంది. బెండకాయ నీళ్లు మాయమందు కాదు, కాని మంచి ఆహారం, వ్యాయామం, సరైన నిద్రతో కలిసి తీసుకుంటే ఒక మంచి అలవాటవుతుంది. ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజమైన హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.